మండలిలో వైసీపీ సభ్యుల నినాదాలని చూస్తున్నాము. కాగితాలు చించి చైర్మన్ మీదకి ఆ కాగితాలను విసురుతున్నారు. పోడియంని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మెడికల్ కాలేజీల బిల్డింగ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొచ్చి అలాగే న్యూస్ పేపర్స్ని కూడా ప్రజెంట్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అయితే షార్ట్ డిస్కషన్స్కి అంగీకరించాం కదా బీఏసీలో, మీ సభ్యుల్ని కూర్చోమని చెప్పండి అని లీడర్ ఆఫ్ అపోజిషన్ని చైర్మన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ వైసీపీ సభ్యులు మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది, మీరు డిమాండ్ క్లోజ్ చేయండి. వేళకి ప్రభుత్వం ఒప్పుకుందండి. మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి, మీరు దానికోసం ఇంకేముంది? ఏ విధంగా ఈ హౌస్ ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం? అధ్యక్ష, మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకోవాలండి. ఒప్పుకున్నారు బీఎస్సీలో, ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి? న్యాయం కాదు. మీరు డెసిషన్ తీసుకోండి, డెసిషన్ తీసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. అధ్యక్ష, రూలింగ్ ఇవ్వండి, మీరు రూలింగ్ ఇవ్వండి. అధ్యక్ష, మీ చేతిలో ఉంది, మీరు రూలింగ్ ఇవ్వండి. అధ్యక్ష, మీరు బీఎస్సీలో ఇప్పటి వరకు కూర్చుండి వాళ్ళు చర్చకి అలౌ చేయమని అడిగారు, డిజైన్ చేశారు, మళ్ళీ బీజేపీ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. మరి అంతకన్నా ఇంకేం అధ్యక్ష? మరి అందరి తాలూకా కార్యక్రమాలు కూడా ఉంటాయి అధ్యక్ష. మరి మాకు కూడా అవకాశం రావాలి కదా అధ్యక్ష. మిగిలినటువంటి బిజినెస్ అడ్డుదారులు కరెక్ట్ కాదు. మిగిలినటువంటి బిజినెస్ అడ్డుదారులు కరెక్ట్ కాదు. ఇది వేదిక కాదు కదా అధ్యక్ష. మీకు షార్ట్ డిస్కషన్ ఉంది, మీకు షార్ట్ డిస్కషన్ ఉంది, దయచేసి కూర్చోండి. షార్ట్ డిస్కషన్ ఉందని చెబుతున్నాను కదండి.